సదాశివపేట పట్టణంలోని ఉబ చెరువులో మంగళవారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక నాయకులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శివాజీ, మత్స్యశాఖ ఏడి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, చాట్ల సిద్ధన్న, సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, ఆసిరెడ్డి, షాబుద్దీన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఈ చెరువులో 56,000 చేప పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. కార్పొరేషన్ మరి డైరెక్టర్ ఈ సంఘ ఉన్న సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న జీవన ఉపాధి ఇది కాబట్టి మరి వాళ్ళకి సకాలంలో చేప పిల్లలను వదిలేయడం, మరి వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందినందుకు నేను కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫిషర్ మంత్రి అయిన వాగటి శ్రీహరి గారికి కూడా మా సంగారెడ్డి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇంకా ఏదున్నా కానీ మీ సంఘానికి ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుంది, మీ వెంట మేముంటామని తెలియజేసుకుంటూ మరి మంచి ఉపాధిని ఉంది మరి జీవనాధారానికి మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది 100%. ఈ చేప పిల్లలు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేట్ అయింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సదాశివపేట పట్టణానికి చేప పిల్లలు వదలడానికి వచ్చిన నిర్మలా జగ్గారెడ్డి గారికి మేము మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ సత్యనారాయణ, శేఖరన్న గారికి, మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అందరికి, కమిషనర్ గారికి, మా ఏడీ ఫిషరీస్ ఏడీ గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందాక మేడం అన్నది మాకు గత 10 సంవత్సరాల నుంచి సదాశివపేట 1975 సొసైటీ మార్కెట్ అయింది. ఇప్పటి వరకు మార్కెట్ లేదు. మేము దయచేసి ఒకటే కోరుతున్నాం, సదాశివపేట పట్టణంలో 150 కుటుంబాలు ఉంటాయి జీవనాధారం. ఇప్పటి వరకు మార్కెట్ లేకపోవడం చాలా బాధాకరం. మా సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు. ఏంటంటే మాకు ఒక మార్కెట్ చేపిస్తే మేము ఎప్పటికీ ఎల్లవేళలా గుర్తుకుంచుకుంటాం. గత ఉన్న పాలకులకు చాలాసార్లు అడిగినాం, ఎన్నో విన్నపాలు ఇచ్చినాం, కానీ ఇంతవరకు చేయలేరు. అక్కడి వరకు వచ్చి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఈసారి మీరు దయదలిచి మా సొసైటీకి ఒక మార్కెట్ ఇస్తే మేము ధన్యవాదాలు చెప్పి మీకు ఎప్పటికైనా పడి ఉంటాం.